నమస్కారం. శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీప్రద మాసంగా కొలుస్తూ ఉంటారు. ఆడపడుచులందరూ కూడా ఈ మాసంలో ఆ లక్ష్మీదేవి కటాక్షం తమ కుటుంబం పైన ఉండాలని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని కూడా చాలా నిష్టగా ఆచరిస్తూ ఉంటారు. ప్రతి ఇల్లు కూడా ఈ శ్రావణ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో కళకళలాడుతూ ఎంతో శోభాయమానంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి, ఎలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం మనపైన ఉంటుంది అనేటువంటి వివరాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్వామి, ముఖ్యంగా మనం చూస్తే మహిళలందరూ కూడా ఈ మాసమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా శ్రావణ మాసాన్ని మనం చూస్తామంటారా? శ్రావణ మాసం అనేటువంటిది ఒక నిండైనటువంటి మాసంగా చెప్పవచ్చునమ్మా. అంటే మనము అందరికీ అందుబాటులో చెప్పాలంటే నిండు యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా ఈ మాసాలలోకెల్లా శ్రావణ మాసం నిండైనటువంటి మాసంగా చెప్పబడి ఉంది. ఎందుకనంటే వసంత ఋతువులో మనకు ఆ యొక్క ఆకులన్నీ కూడాను రాలిపోయి కొత్తగా చిగుర్లు వస్తాయి, కళకళలాడుతూ ఉంటుంది. వసంతంగా మన జీవితంలో కొత్త వసంతం వచ్చింది అని అంటారంటే ఏంటి, మళ్ళీ పాత ఆకులన్నీ పోయి కొత్త చిగుర్లు ఏ విధంగా వృక్షానికి వస్తాయో జీవితంలో కూడా మంచి జరిగితే వసంతం వచ్చింది అన్నట్టుగా చెప్తారు కదా. అదే విధంగా ఈ వసంత ఋతువు గ్రీష్మ ఋతువు దాటిపోయి వర్ష ఋతువు రాగానే ఆ యొక్క వృక్షమంతా నిండైనటువంటి ఆకులతో ఫలపుష్పాదులతో ఏ విధంగానైతే కళకళలాడుతూ ఉంటుందో ఈ శ్రావణ మాసం కూడా అంతే విధంగా కళకళలాడుతుంది. ఎందుకనంటే కేవలం ఒక దేవత ఆరాధన అనేటువంటిది కాకుండా సమస్తమైనటువంటి దేవతల యొక్క ఆరాధన యొక్క కలయిక ఈ యొక్క శ్రావణ మాసంగా చెప్పవచ్చు. మనం గమనించుకున్నట్లయితే ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా పూజ చేసుకునేటువంటిది నాగుల పంచమి శ్రావణ మాసంలో వస్తుంది. అలాగే సోదరీమణులకి మధ్య అవినాభావ ప్రేమ సంబంధాన్ని వ్యక్తపరిచే రాఖీ పౌర్ణమి వస్తుంది. అదే రోజున మనము ఈ యొక్క విష్ణు భగవాను అవతార స్వరూపంగా పూజించుకునేటువంటి హయగ్రీవ అవతారం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలోనే వస్తుంది. ఇంకా ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆడపడుచులందరూ కూడా, స్త్రీలందరూ కూడా, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా చక్కగా ఎంతో ప్రేమతో ఇష్టముతో భక్తి పారవశ్యంతో చేసుకునే వరలక్ష్మీ వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. అయితే ఈ శ్రావణ మాసం అనేటువంటిది కేవలం లక్ష్మీప్రదం అనేది కాకుండా ఈశ్వరుని మాసం కూడా మనకు చెప్పబడింది. కాబట్టి మన యొక్క దక్షిణాచార ప్రాంతంలో, దక్షిణాది దేశంలో అనగా ఈ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, అలాగే కర్ణాటక ఈ ప్రాంతంలో లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేస్తుంటాం. కానీ ఉత్తరాది ప్రాంతం వారు ఎక్కువగా ఆరాధించేది ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుని. భోలే బాబా అనే నామంతో, నినాదంతో ఆ ఈశ్వరుని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరిస్తారు. అవును, పురాణాల ప్రకారంగా కూడా ఈ శ్రావణ మాసం అనేది పరమశివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. పైగా ఇప్పుడు పరమశివుడు పార్వతీదేవిని పూజిస్తారు అనేటువంటి ఇది కూడా ఉన్నది కదా స్వామి, దీన్ని ఎలా చూడాలంటారు? పార్వతీదేవి అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడాను శక్తిప్రదం కదమ్మా. చైతన్యము, శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్త్రీతత్వం ఉంటుంది. కాబట్టి ప్రకృతి అంతా కూడాను శోభాయమానంగా కళకళలాడుతుందంటే స్త్రీతత్వం ఉన్నట్టే లెక్క. కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధన చేస్తాడు. అంటే ఇక్కడ మనం చూసేటువంటి విధానంలో అమ్మవారిని 3 రూపాల్లో విద్యాగా సరస్వతీదేవిని, లక్ష్మీప్రదంగా లక్ష్మీదేవిని, అలాగే శక్తిగా దుర్గాదేవిని, పార్వతిని కొలుస్తాము. కానీ ఈ యొక్క 3 కలయికనే లలితా త్రిపుర సుందరి అమ్మవారు. కాబట్టి ఈ యొక్క మాసంలో అనగా వర్షాకాలంలో నోములకి, వ్రతాలకి బాగా కొలువైనటువంటి మాసము కాబట్టి సాక్షాత్తు ఆ పరమశివుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తాడు అని అంటే ఇక్కడ అమ్మవారు అంటే ఎవరు? లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఓకే. అలానే స్వామీజీ, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా నియమ నిష్టలతో చేస్తూ ఉంటారు. పైగా మనకు వచ్చేటువంటి 4 శుక్రవారాలు కూడా ఎంతో ప్రీతికరంగా భావిస్తూ ఉంటారు. ఆ రోజే వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు చేసినా కూడా ఎలా చేయాలి అనేటువంటి మీమాంస ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఈరోజు మీ ద్వారా ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, అమ్మవారి కరుణ లభిస్తుంది అని తెలియచేయండి. ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది
ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి చేసుకోవాలమ్మా. ఆనవాయితీ ఉన్నవాళ్లే చేసుకోవాలని లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. ఎవరికి కోరిక భక్తి కలిగి ఉండి వ్రతం చేసుకోమని ఎలా అయితే సత్యనారాయణ స్వామి వ్రత కథలో చెప్పిందో, అలాగే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కూడాను అందరూ కూడా ఎప్పుడు భక్తి కలిగితే అప్పుడు చేసుకోమన్నారు. అంటే భక్తి కలిగి ఎప్పుడు ఎవరికి భక్తి కలిగితే వాళ్ళు చేసుకోవచ్చు. ఆనవాయితీగా కుటుంబంగా వచ్చేటువంటి పూజ కాదు ఇది. అయితే ముఖ్యంగా ఈసారి మనకు 16వ తారీఖు రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు శుక్రవారం రోజున అద్భుతంగా ఆ రోజున లక్ష్మీ అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం, అనగా సరస్వతి అమ్మవారి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం. లక్ష్మీ అమ్మవారిని ఆ రోజున మనం పూజ చేసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క వరలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది సాధారణంగా మధ్యాహ్న సమయంలో అనగా 12 లోపల చేసుకునే వీలుంటే చేసుకోవచ్చు. లేదు కొంతమందికి సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పి సంధ్యా సమయంలో సంధ్యాలక్ష్మిగా సంధ్యా సమయంలో కూడా వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం జరుపుకునేటువంటి సందర్భంలో భద్రాకరణం కూడా ఉందమ్మా. అయితే ఈ భద్రాకరణం ఎవరయ్యా అంటే ఈ భద్రాకరణం అనేటువంటిది శనికి సహోదరి సంజ్ఞాదేవి ఛాయాదేవి సంబంధించినటువంటి దాంట్లో ఈ ఛాయాదేవి కూతురుగా చెప్పబడి ఉంది మనకు. కాబట్టి శని సహోదరి అయినటువంటి యొక్క భద్ర అనేటువంటిది ఏ సమయంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడాను శుభకార్యాలన్నీ కూడాను నిష్ఫలమవుతాయి, అశుభాలు కలుగుతాయి. పూర్వం ఒకప్పుడంతా కూడా ఈ యొక్క ముల్లోకాలలో యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంటే దాని ప్రభావం వలన ఎక్కడ ఏ లోకంలో అయినా కానీ శుభం అనేది లేకుండా పోవడం వల్ల బ్రహ్మ కట్టడి చేసి ఈ యొక్క భూలోకంలో పలానానికి ఒక కరణంలో ఒక చోటిస్తున్నాను, ఆ సమయం ఉన్నప్పుడు మాత్రమే నీవు భూలోకంలో స్వేచ్ఛగా విహరించు అని చెప్పగా ఈ యొక్క భద్రాకరణం ఉన్నటువంటి 11 కరణాల్లో ఈ భద్రాకరణం ఒకటి. ఈ సమయంగా ఉన్నప్పుడు చేసినటువంటి ఏ యొక్క కార్యక్రమాలు కూడాను శుభ ఫలితాలను ఇవ్వవని చెప్పి మనకు శాస్త్రం ప్రకారం. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి సందర్భంలో ఆ యొక్క 16వ తారీఖు రోజున ఉదయం 9:15 వరకు భద్రాకరణం ఉందమ్మా. తదనంతరం కార్యక్రమాన్ని అనగా వరలక్ష్మి వ్రతాన్ని కనుక ఆ 9:15 తర్వాత మీరు కనుక ప్రారంభించుకుంటే 12 లోపల పూర్తి చేసుకోవచ్చు. చక్కగా యథావిధిగా మీకు వ్రతకల్పాన్ని అనుసరించి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చమ్మా. అలానే సంధ్యా సమయంలో చేసుకునేటువంటి వారికి ఏదైనా సరైన సమయం ఉందంటారా? సంధ్యా సమయంలో చేసుకున్నట్టయితే మనకు సూర్యాస్తమయం కనుక సూర్యోదయం 6:03 మనకు ప్రారంభమవుతే సూర్యాస్తమయం కూడా అంతే విధంగా 5 చిల్లర 6 చిల్లర సమయానికి మనకు అవుతుంది. కాబట్టి 5:30కి అనగా సూర్యాస్తమయానికంటే ముందు ఒక గడియ లేదా 2 గడియల ముందున కార్యక్రమాలు కనుక ప్రారంభించుకుంటే అది సంధ్యా ముహూర్తంగా చెప్పబడి ఉంటుంది. సకల దోషాలని తొలగించేటువంటి ముహూర్తము, ముఖ్యంగా అది గోధూళికా ముహూర్తం అయి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అంటే గోధూళిక అంటే ఇంటి నుంచి వెళ్ళినటువంటి గోవులు మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకునేటువంటి సమయం అది. ఆ సంధ్యా సమయం అంటే ఏంటి, సూర్యుడు వెళ్ళిపోయి నక్షత్రాలు రాకుండా కేవలం ఆకాశం మాత్రమే ఉండేటువంటి సమయం, వెలుతురు మాత్రమే ఉండేటువంటి సమయం ఈ సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయంలో మళ్ళీ ఉదయం నుంచి ఉపవాసం ఉండాలమ్మా. ఎందుకంటే పూజ చేసుకుని ఆ వరలక్ష్మి వ్రతం యొక్క ఫలితాన్ని మనం పొందాలంటే ఉపవాసం అంటే కటిక ఉపవాసం లేకుండా పాలు పండ్లు ఇతర పదార్థాలు తీసుకుంటూ ఆ యొక్క సమయంలో మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. నిద్రపోతే నిష్ఫలం. కాబట్టి నిద్రపోకుండా మన కార్యక్రమాలన్నీ చక్కదిద్దుకొని చక్కగా ఆ యొక్క 5:30 కల్లా మళ్ళీ వీలైతే అవకాశం ఉంటే స్నానం చేయవచ్చు. తల స్నానం చేయాలని ఏం లేదమ్మా. ఉదయం పూట తల స్నానం చేస్తే చాలు. మళ్ళీ చేసేటప్పుడు తల స్నానం చేయాలి, ఎందుకంటే ఆడవాళ్ళకి కొన్ని రోజులు మాత్రమే చెప్పబడింది, మగవారైతే ప్రతిరోజు తల స్నానం చేయమని చెప్పబడి ఉంది. కాబట్టి మళ్ళీ సంధ్యా సమయంలో స్నానం ఆచరించవచ్చు, లేదా కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని నోరు పుక్కిలించి గాయత్రి మంత్రం చదువుకుంటూ నోరు పుక్కిలించి 3 సార్లు ఆ విధంగా తిరిగి దీపారాధన చేసుకుని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే 6:30-7 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత తిరిగి ముత్తైదుని పిలిపించుకుని యథావిధిగా కల్పోక్త ప్రకారంగా ఈ యొక్క వ్రతాన్ని సమాప్తం చేసుకోవచ్చమ్మా. అలానే స్వామి ఇక్కడ మనం చూసినట్లయితే కలశ స్థాపన కూడా చేస్తూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతంలో. ఈ కలశ స్థాపన అనేది ఎలా చేయాలి, అసలు దీని యొక్క విశిష్టత ఏంటి? కలశస్థాపన అంటే మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారంలో దేవతా పూజల్లో కలశస్థాపన అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అమ్మ. అంటే మనకేంటంటే ఇప్పుడంటే మనకు ఫోటోలు వచ్చాయి, విగ్రహాలు వచ్చాయి, చిన్న చిన్న విగ్రహాలు చేసుకుంటాం, ప్రతి ఇంట్లో చేరిపోయాయి. అయితే ఒకప్పుడు దేవాలయాల్లో మాత్రమే చూసేటువంటి విగ్రహారాధన ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కానీ ఒకప్పుడు శాస్త్రీయ ప్రకారం ఏంటంటే కలశమును స్థాపించి ఆ కలశములో నీటిని ఉదకముని చేర్చి అప్పుడు కొబ్బరికాయ దాని మీద పెట్టి, అంటే కొబ్బరికాయ ఎందుకంటే పూర్ణ ఫలము ఏదయ్యా ఉందంటే అది మనకు కొబ్బరికాయ మాత్రమే. కాబట్టి ఆ కొబ్బరికాయని మనము ఆ కలశంలో పెట్టి దాని మీద జాకెట్ పీస్ పెట్టి ఆ విధంగా కలశ స్థాపన చేస్తాం. ఎందుకు కలశ స్థాపన చేస్తామంటే
మనకు దేవతా శక్తి ఎక్కడ ఉంటుందనంటే నీటిలో ఉంటుంది. శక్తిప్రదమంతా కూడాను నీరు. కాబట్టి మీకు ఎక్కడైనా గమనించుకుంటే ఎక్కడ దేవతా పూజనీయ స్థలాలు గనక ఉన్నాయి, జ్యోతిర్లింగ క్షేత్రాలు కావచ్చు, అష్టాదశ శక్తిపీఠాలు కావచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా నదియో సముద్రమో ఉంటుంది. మీరు ఏ జ్యోతిర్లింగం తీసుకుని అక్కడ నది సముద్రం ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే మనకి ఈనాటికి కూడా దేవతా శక్తి ఉందని చెప్పడం కోసం మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా ఊళ్ళల్లో మన గనక దేవాలయం నిర్మించినప్పుడు పక్కన తటాకం మళ్ళీ నిర్మిస్తారు, గుండం, నీటి సరస్సు అని చెప్తారు. ఎందుకనంటే దేవతా శక్తిని సూచించే విధానం అది. కాబట్టి ఖచ్చితంగా కలశంలో నీటిని నింపి మంచి శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని అప్పుడు మనం చేసేటువంటి అమ్మవారి పూజ ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారి పూజ ఆవాహన క్రియ అనేది ఆ కలశంలో చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. తదనంతరం గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని కలశ స్థాపన చేసి ఆ కలశంలో అమ్మవారి యొక్క ఆరాధన, ఆవాహన, షోడశోపచార విధానంగా పూజ జరిపించుకొని అమ్మవారికి అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి విగ్రహారాధనలో భాగంగా వచ్చేటువంటి అంగపూజ చేసుకోవాలి. అంగపూజ తదనంతరం మళ్ళీ అష్టోత్తర పూజ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ అలాగే తోరగ్రంథి పూజ మరియు నివేదన అవన్నీ చేసుకొని తోరం కట్టుకొని అమ్మవారికి కూడా తోరము ఒకటి సమర్పించి మిగతా ముత్తైదులు ఎంతమంది పిలిపించుకుంటారో ఆ ముత్తైదులందరినీ కూడాను వారికి స్తోమతకి తగ్గట్టుగా తాంబూలంలో అనగా మాంగళ్యమైనటువంటి వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడాను ఆ యొక్క ముత్తైదులకు ఇచ్చి వారికి కూడా తోరం కట్టి ఆచారం ఉంటే తోరం కట్టి ఆ విధంగా వారి ఆ యొక్క ఆచార ప్రకారం వారి ఆశీర్వచనం తీసుకొని వారికి కూడా వాయనం ఇచ్చినట్లయితే వరలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం. అయితే ఇక్కడ వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే శుక్రవారం రోజున కలశ స్థాపన చేస్తాం కాబట్టి మళ్ళీ తిరిగి అమ్మవారి యొక్క ఉద్వాసన ప్రక్రియ ఆ రోజు చేయకూడదు. అదే రోజు కదిలించకూడదు, తెల్లవారి కదిలించాలి. అయితే తెల్లవారి శనివారం కాబట్టి ఉదయం 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి దుర్ముహూర్తం వరకు వేచి ఉండి మళ్ళీ తిరిగి స్నానం ఆచరించి ఉదయం 8-8:30 మధ్యకాలంలో మళ్ళీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి మళ్ళీ అమ్మవారికి కొంత పూజ చేసి అప్పుడు కదిలించండి. నైవేద్యంగా పెట్టి మళ్ళీ ఏదైనా పండో ఫలము ఏదైనా కానీ నైవేద్యంగా పెట్టి అమ్మవారిని కదిలించవచ్చు. కానీ శుక్రవారం నాడు మాత్రం కదిలించకూడదు. అలానే స్వామి మనం చూస్తే కలశం మీద పెట్టినటువంటి ఆ జాకెట్ ముక్క కావచ్చు, దాన్ని ఆ తర్వాత అసలు ఏం చేయాలంటారు? చాలా మందికి కూడా దీనికి సంబంధించిన సరైన అవగాహన కూడా లేదు. కేవలం కలశం ముక్కనే కాదమ్మా, కలశం మీద ఉన్నటువంటి కాదు, కలశం మీద ఉన్నటువంటి కొబ్బరికాయను కూడా ఏ విధంగా ఏం చేయాలో చాలా మందికి ఏంటంటే ఈ యొక్క కలశంలో పెట్టినటువంటి అమ్మవారికి పెట్టినటువంటి కొబ్బరికాయ కలశ స్థాపనలో భాగంగా అలాగే జాకెట్ పీసు అది పెట్టేటువంటిది చాలా మంచి నాణ్యత కలిగిన తీసుకోవాలి. తీసుకొని ఇంట్లో పెద్ద ముత్తైదుగా ఉన్నటువంటి అమ్మగారికి కానీ అత్తయ్య గారికి కానీ ఇవ్వవచ్చు. లేదా మీకు ఎవరికి నచ్చిన ముత్తైదుకి వారికి ఉపయోగపడేటువంటి విధంగా. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఏదో నామమాత్రంగా పెట్టామని చెప్పేసి మామూలు చిన్నపాటి రకమైనటువంటి జాకెట్ పీస్ పెడతారు. కాబట్టి అలా పెట్టకూడదమ్మా. ఎవరికైనా అది ఇచ్చేటప్పుడు అది ఎదుటి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఉండాలి ఏం చేసినా. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క జాకెట్ పీస్ని వారికి ఇవ్వవచ్చు. లేదు ఇంకా చెప్పాలి అని అంటే ఆ కొబ్బరికాయని కొంతమంది ఆనవాయితీ ప్రకారం కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఆ కొబ్బరికాయని పూర్తిగా ఒలిచి ప్రసాదంగా తయారు చేసి ఆ ప్రసాదాన్ని మళ్ళీ కుటుంబ సభ్యులందరూ తీసుకుంటారు, బెల్లం పాయసం చేసుకుంటారు. లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఆ జాకెట్ పీసు మళ్ళీ ఆ కొబ్బరికాయ తీసుకొని అప్పుడు ఇంటికి రక్షగా కూడా గుమ్మానికి సింహద్వారానికి చేసుకోవచ్చు, ఎటువంటి నరదృష్టి సోకకుండా. అంటే శుభముహూర్తంలో ఆదివారం రోజున కానీ లేదా అమావాస్య రోజున కానీ ఆ యొక్క అమ్మవారిని పూజ చేసి ఆదివారం రోజునైనా కానీ చేయవచ్చు ఇప్పుడు చెప్పే ప్రక్రియ, లేదా అమావాస్య రోజునైనా చేయొచ్చు. ఆదివారం అయితే 4:30 to 6 గంటల వరకు ఈ యొక్క రాహుకాలం ఉంటుంది. కాబట్టి దిష్టికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే గవ్వలు, అలాగే జీడి గింజలు, తోక మిరియాలు, ఎండు మిరపకాయలు, పటిక అంటే మనం తినే పటిక కాకుండా చేదు పటిక ఉంటుంది పులుపు ఉండేది ఆ పటిక, అలాగే ఈ వస్తువులన్నీ కూడాను తెల్ల ఆవాలు, అలాగే గురువింద గింజలు, ఇవన్నీ కూడా వస్తువులు అక్కడ ఆ యొక్క జాకెట్ పీసులు వేసి ఈ కొబ్బరికాయను కూడా అందులో పెట్టి ఆ శుభమైనటువంటి రాహుకాలంలో ఏ రోజైనా కానీ రాహుకాలంలో గనక గుమ్మానికి గనక కట్టినట్లయితే తప్పకుండా ఆ గుమ్మానికి ఆ ఇంటికి రక్ష ఉంటుంది. ఆ కుటుంబంలోని వ్యక్తులకు ఉన్నటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి, యజమానికి రక్ష ఉంటుందని చెప్పవచ్చమ్మా. అలానే స్వామి మనం చూస్తే ఈ వ్రతాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమంగళి లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళే ఎక్కువగా ఆచరిస్తూ ఉండాలా? ఎవరు ఈ యొక్క పూజా విధానానికి అర్హులు అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనకు ప్రధానంగా కల్పము ప్రధానమమ్మ.
పార్వతీదేవి ఈ యొక్క కలియుగంలో అందరికీ కూడాను సుఖ సంతోషాదులు భోగభాగ్యాదులు కలగాలి, అందరి యొక్క జీవితం బాగుండాలి, కలియుగం సమీపిస్తుంది, కలియుగంలో ప్రధానంగా ధనమిదం మూలం జగత్. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలన్నప్పుడు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదంలో భాగంగా ఆ ఈశ్వరుడు మన యందు ప్రేమతో ఈ యొక్క వ్రత విధానాన్ని అందరికీ తెలియచేయడం జరిగింది. ఈ వ్రతాన్ని తొట్టతొలి ఆచరించినటువంటి చారుమతి. ఆ కథలో కూడా మనకేంటంటే చారుమతి అత్తామామలతో కూడి భర్తతో కూడి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిందిగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వ్రతాన్ని సువాసినులు అంటే ముత్తైదువులు అనగా భర్త ఉన్నటువంటి వాళ్ళు మరియు వివాహం కావాల్సిన అమ్మాయిలు కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించవచ్చు. అయితే పూర్వ సువాసినులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించకూడదా అని చెప్పి చాలామంది అంటుంటుంటారు. అయితే వాస్తవానికి ఈ యొక్క వ్రత విధానం ఎన్నో ఏళ్ల నుంచి భర్త ఉండగా చేసుకొని ఎంతో ప్రేమతో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసం ఆ యొక్క సమయంలో భర్త ఉన్న సమయంలో చేసుకుని ఉంటారు. తదనంతరం భర్త పోయిన తర్వాత నాకు మళ్ళీ దైవం మీద భక్తి ఉంటుంది, ఆ భక్తిని తీసేయడానికి మనం ఎవరు? కాబట్టి ఈ యొక్క విధానంలో అమ్మవారిని మళ్ళీ పూజించుకునే అర్హత ఉంటుందనంటే ఈ యొక్క శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కొన్ని అధమ పక్షంలో కొన్ని విధానాలు మనకు చెప్పబడ్డాయి. అందులో ముఖ్యంగా ఒకటి కేవలం ఫోటో మాత్రమే పెట్టుకొని లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తున్నట్టుగా చేసుకోవచ్చు. వ్రత విధానంగా కాకుండా లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తున్నట్టుగా చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎవరైనా బాగా భక్తిగా శ్రద్ధగా చేసుకోవాలంటే తన కూతురి చేత చేయించవచ్చు, కోడలి చేతనైనా చేయించవచ్చు. లేని అధమపక్షంలో నేనే ఈ అమ్మవారి వ్రతాన్ని చేయాలని చెప్పి ఎవరైనా కానీ వితంతువులు గనక ఆలోచన చేసినట్లయితే బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఆమె యొక్క గోత్రనామాదులతో బ్రాహ్మణుడు చేసినట్లయితే తప్పకుండా ఆమె చేసినటువంటి ఫలితమే ఆ యొక్క విధానంగా ఆ యొక్క వ్రత ఫలితం కూడా పొందవచ్చమ్మా. అలానే అమ్మవారికి ఈ సమయంలో ముఖ్యంగా వ్రత సమయంలో ఎలాంటి నైవేద్యాన్ని సమర్పిస్తే మంచిదంటారు? ఈ నైవేద్యం విషయంలో అమ్మవారికి సంబంధించినటువంటిది చాలా విధి విధానాలు అనేటువంటివి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎవరి శక్తిని అనుసరించి చేయాలి. ఇక్కడ శక్తి మేర మనం చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఒక పిల్లవాడి చదువుకో లేకపోతే ఒక అనాథాశ్రమంలో ఏదైనా కానీ మనకు ఇబ్బంది ఉందనంటే మన శక్తి మేర మనం చేయగలుగుతాం. ఇంత కట్టండి అని అంటే ఏమవుతుంది, అది బంధించినట్టు కమాండ్ చేసినట్టు అవుతుంది, కండిషనల్ డొనేషన్ అవుతుంది. అట్లాగే మనం ఏం పని చేసినా వాలంటరీగా చేయాలి, మన హృదయం పూర్వకంగా మనం చేయాలి. కాబట్టి ముఖ్యంగా ఈ దేవతా పూజల్లో మనస్సుని అర్పించి చేయాలి. కాబట్టి ఈ నియమం ప్రకారం ఇంత నైవేద్యాలు పెట్టాలా, ఈ పూజ చేస్తున్నాం కాబట్టి ఇన్ని నైవేద్యాలు పెట్టాల్సి వస్తుందనే భావన పెట్టుకుంటూ కనుక చేసినట్లయితే ఫలితం రాదు. ఆ విధంగా మన యొక్క దేవతా పూజల్లో కూడా ఇలాగే చేయాలని చెప్పి నియమం లేదు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో మన శక్తి కొలది 9 రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టవచ్చు, 5 రకాల నైవేద్యాలు పెట్టవచ్చు, అలాగే 3 రకాల నైవేద్యాలు పెట్టవచ్చు. శక్తి లేని వాళ్ళు కనీసం బెల్లం పాయసం అయినా కానీ పెట్టాలి. ఎందుకంటే ఈ లక్ష్మీ అమ్మవారికి బెల్లం పాయసం అంటే చాలా ప్రీతికరం. ఎవరైతే గుడాన్నముతో చేసినటువంటి గుడ పాయసాన్నాన్ని ఎవరైతే ఆ లక్ష్మీ అమ్మవారికి నివేదన చేస్తారో లక్ష్మీదేవి సంతుష్టురాలవుతుంది. అందుకే ఇప్పటికీ కూడా అనేక లక్ష్మీ సంబంధమైనటువంటి దేవాలయంలో శుక్రవారం వచ్చిందనంటే తీపి పదార్థమే నైవేద్యంగా పెడుతుంటారు. అలానే స్వామి మనం చూస్తే ఈ వ్రతం చేసేటువంటి ఈ సమయంలో ఉపవాసం చేస్తూ ఉంటారు అందరూ కూడా. మరి ఈ ఉపవాస దీక్షను ఎలా ఆచరించాలంటారు? ఉపవాసము అంటే అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, దైవానికి దగ్గరగా ఉండడం. అంటే దైవానికి దగ్గర అంటే ఏ విగ్రహం దగ్గరనో ఫోటో దగ్గరనో కూర్చొని అలా భజన చేస్తూ కూర్చోవడం అని కాదమ్మా. మనస్సులో దైవాన్ని నిక్షిప్తం చేసుకొని మనస్సులో మనం దైవ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండి ఆ విధంగా ఉండవచ్చు. దాన్నే ఉపవాసం అంటారు. అంటే ఆ ఉపవాస ప్రక్రియలో ఎక్కడ కూడా దేవతానామ సంబంధం తప్ప ఇంకా ఏ ఇతర ఆలోచన రాకుండా ఉండాలి. అయితే ఎటువంటి ఇతర ఆలోచన రాకుండా కేవలం దైవం మీదనే దృష్టి నెలకొల్పాలంటే మన శరీరం కూడా బాగుండాలి కదా. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా కఠినమైనటువంటి ఉపవాసం అనేటువంటిది చెప్పబడలేదు. కాబట్టి మన శరీరం నిలబడాలి, మన యొక్క ఆలోచనలు దైవం మీద నిలబడాలి, ధ్యానంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన శరీరం బాగుండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పాలు, పండ్లు ఇటువంటి పదార్థాలు తీసుకోవచ్చు, ఈ యొక్క ఉడికించినటువంటి పదార్థాలు తీసుకోకూడదు. కాబట్టి పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాస నియమాన్ని పాటిస్తూ గనక ఉన్నట్లయితే తప్పకుండా మనకు ఆ దైవ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సైన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మన శరీరంలో ఉండేటువంటి యొక్క జీర్ణక్రియ సక్రమంగా జరగాలి అంటే కనీసము 16 గంటలైనా ఏమైనా తీసుకోకుంటే అప్పుడు మనది టాక్సిఫైడ్ అనేటువంటిది జరుగుతుంది, డీటాక్స్ అనేటువంటిది జరుగుతుంది మన బాడీలో. కానీ దాన్ని మనం ఒకేసారి 16 గంటలు ఏం తినకుండా ఉంటే అది మన శరీరం ఇబ్బంది పడుతుంది. కాబట్టి దాన్ని అంచెలంచెలుగా 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు అట్లా ఏం తినకుండా ఉండి అంచెలంచెలుగా ఆ
స్టేజ్కి చేరుకోవాలి. అంతే తప్ప ఒకేసారి 16 గంటలు ఏం తినకుండా ఉంటే శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి పాలు పండ్లు ఇతర పదార్థాలు తీసుకుంటూ గనక ఉండి దైవనామస్మరణ చేసుకుంటూ గనక ఉన్నట్లయితే ఉపవాస ప్రక్రియ ఈ విధంగా చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అయితే ఈ శ్రావణ మాసం అంతా ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేటువంటి రోజున ఆ గృహాన్ని ఎలా ఉంచుకుంటే బాగుంటుందంటారు? ఇక్కడ ఎత్ర శుచిహే తత్ర దేవతాహ అని చెప్పి, కాబట్టి ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవత ఉంటుంది. ముఖ్యంగా అతి సున్నతమైనటువంటి దేవత ఎవరయ్యా అంటే లక్ష్మీ అమ్మవారు. మీకు చెప్పాలి అని అంటే అనేకంగా మనకు ఈ సంబంధించినటువంటి గంగా, యమున, సరస్వతి నదులను ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవతకి సంబంధించినటువంటి సరస్వతులు. అయితే నదులు అన్నమాట. ముఖ్యంగా మనకు సరస్వతి నది అంతరించిపోయింది. మనకి ఇంకా ఈ యొక్క కృతయుగంలో మనకు బాగా ఎక్కువగా ఉప్పొంగి ప్రవహించినటువంటి నది ఏదంటే పద్మాక్షి నది. ఈ పద్మాక్షి నది ఎవరికి సంబంధించిందంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది. కలియుగంలో పాప ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ అమ్మవారు సహించే అమ్మవారు కాదు కాబట్టి అంతరించిపోయింది పద్మాక్షి నది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎందుకు చెప్పవలసి వచ్చిందనంటే ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు ఎక్కడైతే స్థిర నివాసం ఉండాలనంటే అక్కడ శుభ్రత ప్రధానంగా ఉండాలి. కాబట్టి శుక్రవారం నాడు మనం పూజ వ్రతం చేసుకుంటాం కాబట్టి ముందు రోజున చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని బూజు అవన్నీ తులుపుకొని చక్కగా ఎటువంటి మలినము లేకుండా ఆ యొక్క పూజా మందిరాన్ని అలాగే గృహాన్ని కనుక మనం చాలా చక్కగా శుభ్రపరచుకొని మళ్ళీ తిరిగి లేచి తెల్లారి ఉదయం శుక్రవారం రోజున లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని అప్పుడు ఈ యొక్క గళ్ళ ఉప్పు అని అంటారు, సముద్రం నుంచి వచ్చినటువంటి గళ్ళ ఉప్పుని అలాగే పసుపుని బకెట్లో వేసి ఆ యొక్క అదంతా కరిగిన తర్వాత అప్పుడు ఆ నీటితో మళ్ళీ మాఫ్ చేసుకోవాలి, అనగా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు ఆ యొక్క ఆకర్షణ అంటే ఏంటి, లక్ష్మీ కళ ఏదైతే వస్తుందో ఆ రోజున ప్రసరిస్తుంది కదా, ఆ లక్ష్మీ కళని ఈ యొక్క గళ్ళ ఉప్పు పసుపుతో తడిపినటువంటి నీటితో కనుక ఇంటిని శుభ్రం చేసుకుంటే ఆ లక్ష్మీ కళ అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు తద్వారా దేవతాశక్తి మన ఇంట్లో ప్రవేశం చేస్తుంది. తద్వారా మనం చేసుకునేటువంటి పూజ చక్కగా ఉపయోగపడుతుంది. చక్కగా మనం ఆ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అనేది చక్కగా అవుతుంది. ఏదైనా కానీ ఒక వస్తువు తయారు చేయాలన్నా లేదా ఒక జ్యూస్ తయారు చేయాలన్నా కొన్ని మిశ్రమాలు కలిపితేనే ఒక రకమైన రుచి ఎలా అయితే వస్తుందో ఆ విధంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అంటే ఆ యొక్క శక్తి అంతా కూడా రావాలంటే ఆకర్షించుకునేది కూడా అక్కడ పదార్థం ఉండాలి. అంటే ఈ యొక్క గళ్ళ ఉప్పు పసుపుతో ఎప్పుడైతే మనం ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుంటామో ఆ దేవతా శక్తిని ఆకర్షిస్తుంది. తద్వారా మన ఇల్లు కూడా శోభాయమానంగా ఉంటుంది, మనం చేసే పూజ కూడా సత్ఫలితాలను ఇస్తుంది. అలానే స్వామి, ఈ వ్రతం రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది ఎలా చేయాలంటారు? ఉద్వాసన అనేటువంటిది కనుక గమనించుకున్నట్లయితే అమ్మవారి యొక్క మనం ముఖ్యంగా చాలామంది వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకుల్లో గమనించాల్సిన అంశం ఏంటంటే వ్రతకల్పం తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత అందులో ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధనే ప్రధానంగా ఇస్తారు. కానీ చేయాల్సింది మొట్టమొదలు గణపతి పూజ. గణపతి పూజ లేకుండా ఏ పూజ చేసినా ఫలించదు, ఏ కార్యం చేసినా ఫలించదు. మనం ఏం చేయాలన్నా ముందు గణపతికి నమస్కారం చేసుకొని ప్రారంభం చేసుకోవాలి. గణపతి పూజ అంతాలో ఆ వ్రతకల్పంలో ఇప్పుడు ఇవ్వట్లేరు, ఎందుకంటే 4-5 పేజీలు మాత్రమే దొరుకుతుంది బయట. కాబట్టి గణపతి పూజ మొట్టమొదలు చేసుకున్న తర్వాత తదనంతరం లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి సంకల్పం చెప్పుకొని కలశస్థాపన చేసుకోవాలి. కలశస్థాపన ఎప్పుడైతే చేసుకుంటామో ఆ అమ్మవారిని ఆవాహన చేస్తాం. ఆ ఆవాహన చేసిన తర్వాత మనము ఇంటికి పిలిచిన తర్వాత ఒక వ్యక్తిని మనం ఇంటికి పిలిచిన తర్వాత కూర్చోండి అని చెప్పి కుర్చీ టేబుల్ అవన్నీ చూపించి రకరకాలుగా పరిచర్యలు చేస్తేనే ఆ వ్యక్తి మన ఇంట్లో ఉంటాడు. ఆ పిలవంగానే ఆ వ్యక్తి వస్తాడు, మనం ఏం పట్టించుకోకుండా మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, ఆ వ్యక్తి మనల్ని ఏం పట్టించుకోవడం చెప్పి వెళ్ళిపోతాడు కదా. మరి దేవతాశక్తికి ఏంటి, ఆవాహనని పిలవగానే ఆ దేవతాశక్తికి బంధించాలి. దేవతాశక్తిని అంటే ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఆ దేవతాశక్తిని వేడుకోవాలి, అమ్మ నువ్వు మా ఇంట్లో ఉండమ్మా అని. ఆ ప్రాణప్రతిష్ఠ మంత్రముతో ఆ విధంగా అమ్మవారిని ఆవాహన చేయాలి. కానీ ఆ కల్పంలో ఎక్కడ కూడా ఆ ప్రాణప్రతిష్ఠ మంత్రం ఉండదు. కేవలం కలశస్థాపన, షోడశోపచార విధానంగా స్నానము, ఆచరణము, రత్నసింహాసనము, ఆభరణము, ధూపము, దీపము, నైవేద్యము అని షోడశోపచారాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా అందులో ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది ఉండదు. కాబట్టి ప్రాణప్రతిష్ఠ మంత్రముతో అమ్మవారిని అక్కడ స్థిరపడే విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం అంతా పూజ చేసుకుంటాం కదా. పూజ చేసుకున్న తర్వాత ఆ శుక్రవారం రోజున ఏ విధంగానూ మళ్ళీ మనం కదపకూడదు. కాబట్టి తెల్లవారి దుర్ముహూర్తం 7:52 తర్వాత మళ్ళీ స్నానం ఆచరించి అమ్మవారికి మళ్ళీ పంచోపచార విధానంగా పూజ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు ఉద్వాసన చెప్పాలి. ఉద్వాసన చెప్పేటప్పుడు మనకు మంత్రంగా చెప్పబడినటువంటిది ప్రాణప్రతిష్ఠ అయితే ఓం అసనేతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమదే మృణయా ఆన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణానేవైదాస్థానముపహ్వేదే అని చెప్పి ఆ యొక్క ప్రాణప్రతిష్ఠా మంత్రంతో మనం చెప్తాం. అలాగే ఉద్వాసన చెప్పేటప్పుడు కూడా 2 అక్షితలు తీసుకొని యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః అని మంత్రం చెబుతూ ఆ యొక్క
అక్షితలు అమ్మవారి దగ్గర వేసి ఆ విధంగా కలశాన్ని 3 కదిలించి ఓంకారంతో కదిలించినట్లయితే ఆ అమ్మవారి యొక్క శక్తి మళ్ళీ తిరిగి ఆ అమ్మవారి లోకానికి చేరుకుంటుంది. అయితే ఇక్కడ భావంగా మంత్రము అనేటువంటిది మనకు అందరికీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండదు కాబట్టి ఆ అమ్మవారిని వేడుకుంటూ అమ్మ నీ యొక్క అనుగ్రహం కలగడం కోసం నిన్ను ఇక్కడ ఆహ్వానించాము, నీ యొక్క శక్తి మా ఇంట్లో ఉండాలి, నీ ఒక రోజు మా ఇంట్లో ఉండాలి, నిద్ర చేయాలనే ఉద్దేశంతో నిన్ను ఇక్కడ ఆ మంత్ర విధానంగా నిన్ను పూజ చేసుకున్నాము. కాబట్టి మళ్ళీ నీ యొక్క గృహానికి నువ్వు వెళ్ళగలిగేటువంటి సమయం వచ్చిందమ్మా. కాబట్టి నీవు క్షేమంగా ఇంటికి క్షేమార్థే పునరాగమనాయచ అంటాం. అంటే క్షేమంగా వెళ్ళి మళ్ళీ మా ఇంటికి మళ్ళీ నేను పిలిచినప్పుడు రామ్మ, కాబట్టి నన్ను అనుగ్రహించమనేటువంటి ఒక భావాన్ని మనసులో చెప్పుకొని అక్షితలు వేసి అమ్మవారిని మన ఇంటి ఆడపిల్లని ఏ విధంగానైతే ప్రేమతో సాగనంపుతామో ఆ విధంగా ఆ కలశ స్థాపనలో నిక్షిప్తమైనటువంటి అమ్మవారి యొక్క శక్తిని ఆ విధంగా ఆ శక్తిని మనం తీసుకొని ఆ అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపిల్లని పంపించినట్టుగా భావన చేసుకొని మళ్ళీ నేను పిలిచినప్పుడు రామ్మ అని చెప్పి పంపించడమే ఈ యొక్క ఉద్వాసన అయితే ప్రక్రియ. స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా వరలక్ష్మి వ్రతం అనేది సహజంగా అందరూ పుస్తకం చూసి చేస్తూ ఉంటారు, కానీ అయ్యవారిని పెట్టుకొని చేసినట్లయితేనే ఆ పుణ్యప్రదం అనేది వస్తుందంటారా? తప్పకుండానమ్మా. ఇది చాలామంది వీక్షించేటువంటి ఎన్టీవీ ప్రేక్షకులు కూడా చాలామంది ఏంటనంటే దీన్ని తెలుసుకోకుండా అక్కడ లక్ష్మీ అమ్మవారే చాలా చక్కగా చెప్పబడింది. అమ్మ నీవు ఎక్కడుంటావమ్మా అని చెప్పి నారదుల వారు అడిగినప్పుడు నారదుల వారికి చెప్పింది, భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడ ఉండాలి కదయ్యా. కానీ చాలామంది లోకంలో చేసే తప్పేంటనంటే కేవలం నన్ను లక్ష్మి కావాలనే ఉద్దేశంతో నన్ను మాత్రమే పూజిస్తున్నారు, నన్ను మాత్రమే పిలుస్తున్నారు, నా భర్తని పిలవకుండా నేనెలా వస్తాను, కాబట్టి నా భర్త ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉండాలి, ధర్మం కూడా అదే కదా అని చెప్పి నారదుల వారికి చెప్పింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ముందుగా ఆ యొక్క విష్ణు భగవానుని కూడా ఆరాధన చేసి విష్ణు భగవాన్ని కూడా శ్లోకముతో ఆవాహన చేసి అప్పుడు లక్ష్మీ అమ్మవారిని పిలవండి అయ్యా, చక్కగా వచ్చి కూర్చుంటుంది, మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది అని చెప్పవచ్చమ్మా. విష్ణు భగవాన్ని ఆరాధన చేయకుండా లక్ష్మీ ఆరాధన పనికిరాదు. ఓకే, అయితే ఈ పూజా క్రతం అంతా కూడా ఒక పూజారిని మనం ఇంటికి పిలిపించుకొని చేసినట్లయితే ఇంకా మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఫలితం అని కాదమ్మా, విధానముగా అయితే ఇక్కడ ఏంటంటే దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పూజారి గనక చెప్పుకున్నట్లయితే మన ఇంటికి అలవాటుగా ఉన్నటువంటి పౌరోహిత్యులు కనుక వచ్చినట్లయితే తప్పకుండా సశాస్త్రీయంగా చేయిస్తారు. ఇది అందరికీ అందుబాటులో ఉండదు, అందరూ చేసుకోలేరు. కాబట్టి సశాస్త్రీయమైనటువంటి విధానాన్ని పుస్తకాన్ని అనుసరించు. అందులో ఆ పుస్తకంలో ఉన్నటువంటి లోపం ఒకటి మాత్రం ఉంది, ప్రాణప్రతిష్ఠ ఉండదు. ఆ ప్రాణప్రతిష్ఠ చక్కగా చేసుకొని చేసుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా సంకల్పం చెప్పుకోవాలమ్మా. ముఖ్యంగా ఆ సంకల్పంలో ముఖ్యంగా రాస్తారు అక్కడ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా అని చెప్పి. అక్కడ ఆ సంకల్పంలో ఏ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, ఇప్పుడు ఏం నడుస్తుంది, దక్షిణాయనం, అలాగే ఋతువు ఏంటి, ఇప్పుడు వర్ష ఋతువు, ఈ మాసం ఏంటి, శ్రావణ మాసం, ఏ పక్షము, శుక్లమా కృష్ణమా, శుక్లపక్షే, అలాగే ఏ వారము అంటే శుక్రవారం మనసులో చెప్పుకోవచ్చు, లేదా భృగువాసం అని చెప్పవచ్చు. అలాగే ఏ తిథి అనగా ఏకాదశి, ద్వాదశీయుక్త ఏకాదశ్యాం, ఎందుకంటే ఏకాదశి తిథి 9:15 వరకే ఉంది, తర్వాత ద్వాదశి వస్తుంది. కాబట్టి ద్వాదశీయుక్త ఏకాదశ్యాం తిథో అని చెప్పి చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఆ రోజున ఉన్నటువంటి నక్షత్రం చెప్పుకోవాలి, ఆ రోజున ఉన్నటువంటి కరణం చెప్పుకోవాలి, ఆ రోజున ఉన్నటువంటి యోగం చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పుకొని కనుక సంకల్పంలో వరలక్ష్మీదేవత ఉద్దిశ్య వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం వరలక్ష్మీదేవత పూజాం కరిష్యే తదంగత్వేన అనగా గణపతి పూజాం కరిష్యే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ గోత్రనామాలు చెప్పుకునేటప్పుడు ఆ గోత్రం చెప్పుకొని, భర్త పేరు చెప్పుకొని, భర్త అలాగే భార్య తను చేసుకుంటుంది కాబట్టి తను చెప్పుకొని, తన పిల్లల పేర్లు కూడా చెప్పుకొని, వాళ్ళకందరికీ మంచి జరగాలనే యొక్క మనసులో సంకల్పం చేసుకొని వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను, ఈ వరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే గణపతి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి గణపతి పూజ కూడా నేను చేసుకుంటాననే భావన చెప్పుకొని కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా, ఎందుకంటే సరళంగా ఉండాలి మనం చేసుకునే. ఒకప్పుడు బ్రాహ్మడు అందుబాటులో ఉండేవాళ్ళు, చేసుకునేవాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి చక్కగా ఉండేది. ఇప్పుడు చేసుకునే జనబాహుళ్యం పెరిగారు, భక్తి అందరికీ సమానమే, దైవం అందరి సొత్తు, ఏ ఒక్కరి సొత్తో కాదు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మనుషులకి భక్తి అనేటువంటిది కావాలి, దైవం అందరి సొత్తు కాబట్టి అందరూ చేసుకుంటున్నారు. కానీ చాలామంది మీరు అన్నట్టుగా ఈ యొక్క పూజారులు కానీ పౌరోహిత్యులు కానీ అందుబాటులో లేకపోవడం కారణం చేత సొంతంగానే చేసుకుని, ఎందుకంటే ఇది అందరూ చేసుకునేటువంటిది కాబట్టి వ్రత విధానంగా చక్కగా అందరూ చేసుకోవచ్చు. అయితే కల్పోక్త ప్రకారంగా చేసుకునేటప్పుడు చక్కగా ఈ సంకల్పం చెప్పుకోవాలి, ప్రాణప్రతిష్ఠ చెప్పుకోవాలి, ఉద్వాసన చెప్పుకోవాలి. అలానే స్వామి, మనం చూస్తే వాయనాలు కూడా ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత మన ఇంటికి వచ్చేటువంటి ముత్తైదువులకు ఇస్తూ ఉంటారు. మరి ఈ వాయనాల వెనుక ఉన్నటువంటి విశిష్టత ఏంటండి? వాయనం అనేటువంటిది ఇచ్చేటప్పుడమ్మా ముఖ్యంగా
ఈ వాయన పద్ధతిలో సుమంగళి వస్తువులైనటువంటి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, అలాగే శక్తి ఉంటే చీర పెట్టుకోవచ్చు. శక్తి లేని వాళ్ళు కనీసం రవికబట్ట అయినా అనగా జాకెట్ పీస్ అయినా పెట్టవచ్చు. ఈ చేసేటువంటి సందర్భంలో వాయనం ఇచ్చేటప్పుడు ఆ వాయనానికి తీసుకునే వ్యక్తులు ఎవరైతే మహిళలు వస్తారోనమ్మ ముత్తైదులు, వాళ్ళని దేవతా స్వరూపంగా భావన చేయాలి, లక్ష్మీ స్వరూపంగా భావన చేయాలి. ఒక దేవతే, ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తే ఎంత ఆనందంగా, పారవశ్యంతో, అభిమానంతో మనం మర్యాదగా చేస్తామో ఆ విధంగా అమ్మవారిని పిలిపించి, ఆ విధంగా అమ్మవారి రూపంలో ఆ ముత్తైదుని కనుక మనం పిలిపించుకొని ఆమెకి అమ్మవారికి ఉపచారం చేస్తున్నట్టుగానే భావన. చక్కగా కాళ్ళకి పారాణి రాయాలి ఫస్ట్, ఇచ్చిన తర్వాత గంధము రాయాలి, అలాగే పసుపు, మంగళికి సుమంగళిగా ఉన్నందుకు పుస్తెల తాడుకు పసుపును అద్దాలి, అలాగే చక్కగా బొట్టు పెట్టాలి. ఆ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తున్నట్టుగానే వారికి హారతులు ఇవ్వాలి. ఆ యొక్క పాదాల దగ్గర అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగానే ఆ ముత్తైదులకు కూడా పాదాల దగ్గర పుష్పాలతో పూజ చేయాలి అమ్మవారి భావన చేసుకుని. ఇక చేసేటప్పుడు, ఇక వాయనం ఇచ్చేటప్పుడు ఆ యొక్క ముత్తైదువు తూర్పు ముఖంగా కూర్చోవాలి. వాయనం ఇచ్చే వ్యక్తి, ఆ పూజ చేసుకున్న అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆమె ఉత్తరం వైపు ఫేస్ పెట్టాలి. అంటే ఇప్పుడు మనం కూర్చున్నది తూర్పు అయితే ఆ వ్యక్తికి కుడి వైపున ఉండేది ఉత్తరం వైపు అవుతుంది. కాబట్టి ఉత్తరం ఫేసు పూజ చేసేవాళ్ళు, వాయనం తీసుకునే వాళ్ళు తూర్పు వైపున ఫేస్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ యొక్క వాయనానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక చాటలో పెట్టాలి. ఆ చాటను డైరెక్ట్గా లేదా కనీసం ఇత్తడి ప్లేట్లోనైనా రాగి ప్లేట్లోనైనా పెట్టాలి. ఇనుప ప్లేట్లు, స్టీల్ పాత్రలు వాడకూడదు పూజా స్థలంలో. ఎందుకంటే కలియుగంలో ఈ యొక్క ఇనుము అనేటువంటిది శనికి సంబంధించింది కాబట్టి దేవతా పూజ శక్తులలో ఇనుము గ్రహించదు, అబ్జర్వ్ చేసుకోదు, శక్తిని గ్రహించదు. కాబట్టి ఇత్తడి, వెండి, రాగి ఈ వస్తువులు వాడవచ్చు. లేదా మనకు చాటలు చెప్పబడి ఉన్నాయి, చాటలు తీసుకోవచ్చు. ఆ చాటలు తీసుకున్న తర్వాత కూడా ఆ చక్కగా ఆ చాటల్ని నీళ్లతో కడిగి దానికి కూడా పసుపు రాసి అప్పుడు అందులో ఒక తెల్లటి బట్ట పెట్టి ఆ బట్టలో ఈ యొక్క ముత్తైదుకు సంబంధించిన వస్తువులన్నీ వేసి అప్పుడు తన చీర కొంగుతో ఆ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క చాటని పూర్తిగా కప్పి అప్పుడు ఇస్తినమ్మ వాయనం అని ఆమె అనాలి. పుచ్చుకుంటినమ్మ వాయనం అనేటువంటి ఆవిడ తీసుకునే ముత్తైదో చెప్పాలి. ఆ విధంగా 3 సార్లు అనాలి. అన్న తర్వాత తీసుకున్నది ఎవరమ్మా అని మళ్ళీ ఇచ్చేయమ్మ అడగాలి. నేనమ్మా నీ దేవత వరలక్ష్మిని అని ఈ అమ్మాయి, తీసుకునే అమ్మాయి చెప్పాలి. ఆ విధంగా 3 సార్లు అనాలి. తర్వాత కోరితినమ్మ వరం అని ఆ ఇచ్చే ఆవిడ అడగాలి, వాయనం ఇచ్చే ఆవిడ. ఇస్తినమ్మ వరం అని చెప్పి ఆవిడ ముత్తైదు తీసుకునే ముత్తైదుతో 3 సార్లు, ఆ విధంగా మళ్ళీ 3 సార్లు ఇలా తీసుకోవాలమ్మా. తీసుకున్న తర్వాత ఆశీర్వచనం తీసుకోవాలి ఆ ముత్తైదుకి. ఆశీర్వచనం తీసుకునే సందర్భంలో చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఎదుటి వాళ్ళ పాదాలు నమస్కారం చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా పెట్టి ఇలా నమస్కారం చేసుకుంటారు. చాలా తప్పు. ఎందుకనంటే ఇలా నమస్కారం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మన కుడి చేయి వాళ్ళ ఎడమ పాదానికి, మన ఎడమ చేయి వాళ్ళ కుడి పాదానికి తగులుతుంది. తద్వారా ఏమవుతుంది, వాళ్ళలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా మనలోకి వచ్చేసేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆశీర్వచనం తీసుకునేటప్పుడు ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే సినిమాల్లోనో సీరియల్లోనో చెప్పినప్పుడు ఆ విధంగా నమస్కారం చేసినప్పుడు వాళ్ళని ఇలా నమస్కారం చేసుకుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. అదే నిజం అనుకొని అందరూ కూడా పాటిస్తున్నారు. కానీ అప్పుడు ఎలా చేయాలంటే మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ పాదాన్ని తాకాలి, మన కుడి చెయ్యి వాళ్ళ కుడి పాదాన్ని తాకి ఇలా నమస్కారం చేసుకోవాలి. ఇక వాయనం ఇచ్చేటప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎలా పడితే అలా వాయనం ఇచ్చేస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తమలపాకుల్లో మనం పండ్లు ఇవన్నీ వాయనం పెట్టి ఇస్తుంటాం కదమ్మా. తమలపాకుల్లో తొడిమలు అనేటువంటివి మన వైపున ఉండాలి. ఈనెలు అంటే ఆకరణ ఉండేటువంటిది ఎదుటి వాళ్ళ వైపు ఉండాలి. అలాగే అరటిపండ్లు పెట్టేటప్పుడు కూడా ఆ అరటిపండ్లు మన వైపున ఉండాలి. అంటే ఏంటి, ఆ తొడిమ ఉంటుంది కదమ్మా, ఆ తొడిమ, అరటిపండు తొడిమ మన వైపు ఉండాలి. ఏ పుష్పంకైనా అలాగే ఏ ఫలము పెట్టినా తొడిమ మన వైపు ఉండాలి, ఆ చివర వారి వైపు ఉండాలి. ఆ విధంగా పెట్టి కనుక ఇస్తే సత్ఫలితంగా సశాస్త్రీయంగా చేసుకున్న విధానం అవుతుందమ్మా. అలానే ఈ వరలక్ష్మి వ్రత పూజలో మరొకటి ఏంటంటే చేతికి తోరం కట్టుకుంటూ ఉంటారు, వచ్చిన ముత్తైదువులకు కూడా తోరం కడుతూ ఉంటారు. అంటే ఆ తోరం విశిష్టత ఏంటి? ఒకవేళ పూజ పరిసమాప్తం అయిపోయిన తర్వాత తోరాన్ని తీయడానికి ఏమైనా నియమ నిబంధనలు ఉంటాయి? తోరము అనేటువంటిది ఏంటంటేనమ్మా, ఈ తోర గ్రంథి పూజ చేస్తాము కదా, అమ్మవారి నామములతో తోర గ్రంథి అంటే 9 దారాలు కలిసినటువంటిది 9 ముడులు వేసి చేస్తారు. ముఖ్యంగా ఆ ప్రతి ఒక్క ముడికి కూడాను 9 పుష్పాలు పెట్టవచ్చు, లేదా ఒక ప్రధానమైనటువంటి పుష్పానికి ముడికి 5వ ముడికి పుష్పాన్ని పెట్టి మిగతా ఇటువైపు 4 అటువైపు 4 ముళ్ళు వేస్తే సరిపోతుంది. ఆ విధంగా తోరగ్రంథి పూజ చేస్తాం కదమ్మా. తోరగ్రంథి పూజ చేసినప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క శక్తి, లక్ష్మీ నామాలతో పూజ చేస్తాము.
చేసినప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారి శక్తి అందులో నిక్షిప్తం అవుతుంది. కాబట్టి ఒక తోరము వచ్చినటువంటి ఆ యొక్క అమ్మవారి పూజ చేసుకున్నటువంటి అమ్మవారికి నివేదన చేసి ఆ యొక్క పూజ చేసుకునే మహిళ తోరం కట్టుకుంటుంది. కట్టుకున్నప్పుడు అమ్మవారి శక్తి ఆ యొక్క తోరంలో నిక్షిప్తమై ఉన్నటువంటి అమ్మవారి శక్తి శరీరంలో ప్రవేశం చేస్తుంది. ఖచ్చితంగా ఆ యొక్క తోరం కనీసం ఒక రోజైనా కానీ శరీరానికి ఉండాలమ్మ. తదనంతరం తోరం తీసి ఆ యొక్క పూజా సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో నిర్మాల్యములు అని అంటారు వాటిని, ఆ నిర్మాల్యములని ఈ తోరంతో సహా మళ్ళీ తిరిగి ఎవరు తొక్కనటువంటి ప్లేస్లో కానీ లేదా పారుతున్నటువంటి నదిలో కానీ చెరువులో కానీ వేయవచ్చునమ్మా. అలానే స్వామి, ఏటి సూతకంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ పూజ చేయొచ్చా? వాళ్ళు వాయనాలు తీసుకోవచ్చు అంటారా? ఇక్కడ ఏటి సూతకము అన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే రక్త సంబంధము ఒకే ఇంటి పేరు కలిగిన వాళ్ళు రక్త సంబంధికులు, దాయాదులు, పాలెవాళ్ళు అని అంటుంటారు. అంటే అన్నదమ్ముల పిల్లలు, అన్నదమ్ములు అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఈ ఏటి సూతకం అనేటువంటిది వస్తుంది. ఈ ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే నోములు వ్రతాలు చేసుకోకూడదని శాస్త్రం చెప్పబడి ఉందమ్మా. కాబట్టి ఈ ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి నోములు పట్టకూడదు. వాళ్ళకి ఆచారము ఆనవాయితీగా ఉన్న సూతక ప్రభావం ఉన్నప్పుడు పట్టకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే మా పెదనాన్న పోయారు మేము చేసుకోకూడదా, మా బాబాయి పోయారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆచారాల ప్రకారము బాబాయి పెదనాన్న పోయినా వీళ్ళందరూ కూడా పడుతారు సంవత్సరం వరకు. కానీ శాస్త్రంలో అలా లేదు. ఇక్కడ ఏం చెప్పబడిందంటే తండ్రి కానీ తల్లి కానీ పోతే ఆ సంబంధించినటువంటి సంతానానికి మాత్రమే ఏటి సూతకం వర్తిస్తుంది. బాబాయిలు పోయినా పెదనాన్నలు పోయినా వర్తించదు. ఆ విధంగా తండ్రి కానీ తల్లి కానీ పోతేనే వాళ్ళకి మాత్రమే ఏటి సూతకం అనేది వర్తిస్తుంది. ఇక చాలామంది ఏంటంటే కనీసం వాయినాలైనా తీసుకొచ్చాను అంటారు. వాయినాలు కూడా ఇవ్వకూడదు, వాయినాలు కూడా తీసుకోకూడదు. ఇది ఏటి సూతకంలో ఉన్నప్పుడు వాయినాలుగకైనా కానీ ముత్తైదుకైనా కానీ వెళ్ళకూడదు. సూతకం తీరిన తర్వాత ఈ యొక్క వ్రతం చేసుకోవచ్చు, వాయినాలు తీసుకోవచ్చు. సో ధన్యవాదాలు శర్మ గారు. ఈరోజు వరలక్ష్మి విశిష్టతను తెలియజేశారు. అదేవిధంగా వరలక్ష్మి పూజా విధానం ఏ రకంగా చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు మనకు దక్కుతాయి అనేటువంటి వివరాలు కూడా వివరించారు. ధన్యవాదాలండి మీకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో తెలుసుకున్నాం కదండి, ఈ శ్రావణ మాసంలో ఎంతో ప్రీతికరమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, అమ్మవారి కరుణా కటాక్షాలు ఎలా పొందాలో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.